వెల్కమ్ టు లీగల్ టాక్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. కొంతమంది అప్పులు చేసి అంటే చేతిబదుల్లాగా తీసుకొని సరే కడదాంలే అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అవి ఎక్కువ అయిపోయేసరికి కట్టలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి బెదిరిస్తూ ఉంటారు, చంపుతామంటారు లేదంటే చంపేస్తామంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనుషులు వాళ్ళకి లీగల్గా ఏమైనా ప్రొవిజన్స్ ఉంటాయా? అంటే మనం నిత్య జీవితంలో రకరకాలుగా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏమైందంటే మనం జనరల్గా మనకు తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచి కానీ సమాజంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి కానీ మనం జనరల్గా అప్పులు తెచ్చుకొని బిజినెస్ కోసం కావచ్చు, ఇంట్లో ఏమైనా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే, ఆరోగ్యాల్లో బాగాలేకపోతే, పెళ్లి కోసం కావచ్చు చేస్తుంటాం. మనం చేసిన తర్వాత అందరం అయితే టైంకి కట్టాలని అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి ఏర్పడ్డప్పుడు ఈ అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఇది కట్టుతా నాకు టైం ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరు. కంపల్సరీ నువ్వు కట్టాల్సిందే అనో, ఇంటికి వచ్చి కూర్చోవడము, బెదిరించడము, చచ్చిపోతా అని చెప్పడము, లేకపోతే చంపేస్తాను బెదిరించడం లాంటివి ఇవన్నీ చేస్తుంటారు. సో మనం ఏం చెప్తామంటే ఏంటంటే ఎవరికైనా సరే వీళ్ళు కడతాము టైం ఇవ్వండి అని చెప్తే ఇవ్వరు. ఈ సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అప్పు తీసుకున్న వ్యక్తి ఆ టార్చర్ భరించలేక, లేకపోతే హరాస్మెంట్ భరించలేక, లేకపోతే కొన్ని సందర్భాల్లో అప్పు చేసినా కట్టలేకపోతున్నా అనే భావనతో కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేస్తుంటారు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనకు జనరల్గా రెగ్యులర్గా మీరు పేపర్ చూడండి, డైలీ కంపల్సరీ ఒకటో రెండో అప్పుల బాధలు తాకలేక ఆత్మహత్యనో లేకపోతే ఇంకా ఏదో సమ్ న్యూస్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి ఎప్పుడు న్యూస్ వస్తూనే ఉంటుంది. ఓకే, సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే మనం ఏ కారణం చేతనైనా కనుక మనం ఇతర వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకొని ఉండి కట్టలేని పరిస్థితులలో మనకు టైం కావాలి అనుకున్నప్పుడు మనం కోర్టుకు వెళ్ళి టైంని పే చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో నేను సో వ్యక్తులకు నేను పైసలు ఇవ్వాలా, ఇప్పుడు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి నాకు ఒక 1 year 2 years 3 years టైం ఏంటి నేను కట్టగలుగుతా అని చెప్పేసి మనం కోర్టుకు వెళ్ళి మనం పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా సార్? ఇంత అమౌంట్ అయితేనే మనం అమౌంట్తో ఏం సంబంధం ఏమి ఉండదు, అమౌంట్కి దానికి ఏం సంబంధం ఏమి ఉండదు. మీరు ఏ అమౌంట్ అయినా సరే మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక వ్యక్తి ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నప్పుడు వాని మీద నువ్వు మరింత బర్డెన్ కనుక వేస్తే ఆ బర్డెన్ మీద వాడు ఆ సంపాదించే కెపాసిటీని కోల్పోతాడు. నువ్వు కట్టకపోతే చాలామంది ఏంటంటే వాడిని అర్థం చేసుకొని కొద్దిగా టైం ఇస్తే కట్టగలిగే శక్తి ఉంటుందేమో. చాలామంది ఏం చేస్తారంటే నువ్వు కట్టేంత వరకు ఇంట్లో నుంచి పోను, ఇంట్లోనే కూర్చుంటా, తర్వాత ఏం చేయాలనే దానిపైన వీళ్ళు చాలా మానసిక వేదన పడుతుంటారు. ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో మీరు ఏంటంటే వాళ్ళకు కొద్దిగా టైం ఇస్తే బెటర్ ఉంటుంది. లేదనుకోండి మీరు కోర్టుకు వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మీకు కోర్టు నుంచి కూడా మనం టైం ఇప్పించచ్చు. ఓకే, అయితే జెన్యూన్గా నిజంగానే తీసుకొని కట్టాలనుకునే వాళ్ళు అంటే ఎప్పటికైనా కడతానులే, మా దగ్గర ఉన్నప్పుడు కడతానులే అన్నా కూడా వినరు. అయితే కొంతమంది ఇదే లాని మిస్యూజ్ చేసుకుంటారు కదా, నిజంగా అంటే కట్టలేకుండా వాళ్ళ ఉద్దేశం. అది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటారు. జనరల్గా ఏంటంటే అప్పులు తీసుకున్న తర్వాత కట్టలేని వాళ్ళు అంటే కావాలని అప్పులు తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే జనరల్గా మనం జనరల్గా మన దగ్గర పైసలు లేకపోతానో లేకపోతే బిజినెస్ అవసరమేమో మనం అప్పులు చేస్తాం. ఓకే, పైసలు లేవు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా, లేకపోతే పైసలు లేవు ఏదో ఆర్థిక పరిస్థితి ఇంట్లో బాగాలేదు, లేకపోతే పెళ్లి చేయాలా, లేకపోతే అన్నప్పుడు తీసుకుంటాం. మనం తీసుకున్న ప్రతి వ్యక్తి కట్టాలని అనుకుంటాడు. ఎవ్వరు కూడా ఎగ్గొట్టాలని అనుకోరు. ఒక్క బ్యాచ్ ఏదన్నా ఉంటే 1-2-3% బ్యాచ్ నుండి అప్పుల మీదనే బతికే బ్యాచ్ ఉంటే మనం చెప్పలేము. మల్టిపుల్ సోర్సెస్ తెలుసుకొని ఎగ్గొట్టి తిరిగేటోళ్ళు ఉంటే అది ఎగ్జామ్షన్ కిందకి వస్తుంది. కానీ మ్యాక్సిమం 90% అయితే అప్పులు తీసుకొని కట్టాలని అనుకుంటారు ఎవరైనా కూడా. ఎందుకంటే అది అప్పులు కడితేనే సమాజంలో గౌరవం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు, మనీ రొటేషన్ అవుతుంది, ఇచ్చినవాడు తీసుకున్నవాడు అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక అప్పులు తీసుకున్న వాళ్ళందరూ ఎగ్గొట్టుకుంటూ పోతే సమాజం అల్లకొల్లం అయిపోతుంది, నమ్మకం అనేది పోతుంది, ఇచ్చుడు తగ్గిపోతుంది, తర్వాత కష్టాలు పెరిగిపోతాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ఎవరికన్నా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు, కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు కోర్టుకు వచ్చి కనుక మీరు అప్లై చేసుకుంటే, సివిల్ కోర్టుకి వెళ్ళి కనుక మీరు పిటిషన్ వేసుకొని ఫలాని వ్యక్తికి నేను పైసలు ఇవ్వాలి, లేకపోతే కొంతమందికి నేను పైసలు ఇవ్వాలి, నేను ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నా, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నాకు ఆ టైం ఇప్పించండి అని చెప్పి కనుక మనం అడగగలిగితే కోర్టు మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ప్రెజర్ పెట్టడము, వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టడము, వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చొని బెదిరించడం లాంటివి జరగకుండా ఉంటాయి. ఓకే,
అయితే దీన్ని దేని బేసిస్ మీద టైం ఇస్తారు సార్? అంటే 1-2 ఇయర్స్ అన్నారు కదా మీరు, సో దేని బేసిస్ మీద ఆ టైం అనేది ఫిక్స్ అవుతుంది? అంటే ఇప్పుడు మనము దాన్ని మనమే యాక్సెప్ట్ చేస్తున్నాం, డిస్ప్యూట్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఏమని, నేను సో వ్యక్తి దగ్గర నేను పైసలు తీసుకున్నా, కాకపోతే నాకు ఈ పరిస్థితుల వల్ల నేను కట్టలేకపోతున్నా, నేను కడతానని చెప్తున్నాం కదా. మనం కట్టం అంటలేం. మనం డెఫినెట్లీ మనం ఏం చెప్తున్నాము, మనమే యాక్సెప్ట్ చేస్తున్నాం. పలానా వ్యక్తి దగ్గర పైసలు తీసుకున్నా నేను కడతా. సో కట్టము అంటేనేమో అది వేరే విషయం కదా. తీసుకున్నా నేను కడతా అన్నప్పుడు వాళ్ళకి సఫిషియంట్ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా మీరు గమనించండి, ఏదైనా గొడవ అవుతుంది, ఒక అప్పు తీసుకున్న వ్యక్తికి అప్పు ఇచ్చిన వ్యక్తికి గొడవ అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి వేరే దగ్గరికి పెద్ద మనుషుల పంచాయతీకి వెళ్తారు అనుకో, అక్కడ కూడా జనరల్ టైం ఇస్తారు. సరే ఇప్పుడు లేవంటున్నాడు, ఏం చేద్దాం, మరో 2 నెలలు టైం ఇవ్వవు, 3 నెలలు టైం ఇవ్వవు, 6 నెలలు గడతా అన్నాడు కదా అని చెప్పేసి ఏమైనా సెక్యూరిటీ లాంటిది ఇప్పేయటము, దానికి సంబంధించి ఏమైనా కాబట్టి చేస్తారు. కోర్టు కూడా అంతే. ఇప్పుడు మనం కడతా అన్నప్పుడు ఆ టైం, మనం టైం బయింగ్ అంటాం దాన్ని. అంటే టైంని, ఆ టైంలో నాకు చదువుకునే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే, ఒక వ్యక్తి ఉంటాడు, అప్పు చేస్తాడు, ఇంట్రెస్ట్లు కడుతుంటాడు, ఆ ఇంట్రెస్ట్లు ఎక్కువైపోతాయి. ఆ ఇంట్రెస్ట్లో ఒక 6 నెలలు ఆపగలిగితే వాడి అప్పు మొత్తం సెటరేట్ అయిపోతుంది. సో మరి 6 నెలలు ఆపగలిగే శక్తి ఆపోజిట్ ఇవ్వడు మనకు, అస్సలు ఇంట్రెస్ట్ పెరుగుతుంటది, ప్రిన్సిపల్ కట్టాల్సి వస్తుంది, ఇవ్వడు. ఇవ్వనప్పుడు ఏమవుతుంది అంటే, దాంతో వీడు ఇంకా ఇబ్బందులు పడుతుంటాడు. ఆ ఇంట్రెస్ట్ తేలేక, దాన్ని రొటేషన్ చేయలేక. ఇంట్రెస్ట్ ఆపగలిగితే వీడు ఒక 6 నెలలో 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఆపగలిగితే వాడు అప్పులు మొత్తం సెటరేట్ చేసుకుంటారు. కానీ అవకాశం ఎవరు ఇవ్వరు. అట్లాంటి సందర్భాల్లో కూడా మనకు కోర్టుకు వెళ్ళి మనం తెచ్చుకుంటే సరిపోతుంది. డన్ సార్, నిజంగా ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చిన్న అమౌంటో పెద్ద అమౌంటో చాలా మంది అప్పులు చేసి దాంట్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్.